మొన్నేమొచ్చేసి కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఆ సాదిక్ ఖాన్ గాడి వల్ల ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆత్మహత్య గాని పేరుకి అది అంటే మనకు టెక్నికల్గా ఆత్మహత్య కానీ అది మెంటల్లీ మర్డర్. అది ఒక ఫ్యామిలీ మర్డర్ అంటారు దాన్ని. అదే మైండ్ హైజాక్ టెర్రర్. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో గణపతి చక్రవర్తి అనేటటువంటి ఒక రిటైర్డ్ టీచర్ కుటుంబాన్ని నాశనం చేశారు. ఆయన ఇంటికి అంటే ఆయన ఇంటి పైకప్పు మీద ఇద్దరు డ్రగ్స్ సేవిస్తున్నారంట. ఇదేంటిదని ప్రశ్నించినందుకు అతన్ని చంపేశారు. అంటే వాళ్ళని గుర్తించేశాడని చెప్పి గుర్తుపడతాడేమని చెప్పి ఆయన్ని చంపేశారు. టవల్తోటి మెడకి గట్టిగా బిగించేసి చంపేశారు. తర్వాత శబ్దం రావడంతో వాళ్ళ వైఫ్ వచ్చారు పైకి, ప్రీతిలత గారు. ఆవిడ వయసు 50 సంవత్సరాలు. ఇంకా ఆవిడ ఏ విధంగా పోరాడగలరు? అప్పటికే వాళ్ళు మహిళలు కాబట్టి భర్త చనిపోయాడు, వీళ్ళని చూసి భయపడిపోయింది. ఈలోగా కూతుర్లు వచ్చారు, వాళ్ళని చంపేశాడు. ఇద్దరు చంపేశారు. కొడుకు వచ్చాడు, కొడుకుని చంపేశారు. దాంతో వాళ్ళ బంధువులు వీళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి మొత్తం తలుపులు పగలగొట్టు చూస్తే 4 చనిపోయి ఉన్నారు. అందులో మొత్తానికి ఇద్దరినైతే పట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళని విచారిస్తున్నామని చెప్పి విచారిస్తున్నారు అంతే. భారత్లోనే సాదిక్ ఖాన్ గారిని విచారిస్తున్నారు. బంగ్లాదేశ్లో విచారించడంలో తప్పేముంది? హిందువులకి మైనారిటీలుగా ఉన్న దగ్గర సేఫ్టీ లేదు, మెజారిటీగా ఉన్న దగ్గర కూడా సేఫ్టీ లేదు.